ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నిన్న మొన్న పెట్టిన వీడియోస్ కింద వచ్చిన కామెంట్లో ఒక కామెంట్కి ఎక్కువ లైక్స్ అయితే వచ్చాయి. సో అదే ఈరోజు మన వీడియో. బ్రెస్ట్ సైజుని రెడ్యూస్ చేసుకోవడం ఎలా, బ్రెస్ట్ సైజుని తగ్గించుకోవడం ఎలా. కొంతమందిలో ఎక్కువగా మనం ఈ సమస్యను చూస్తూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటారు బయటకి చెప్పుకోలేక. సో నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువ మంది ఈ విషయం గురించి అంటే ఈ టాపిక్ గురించే అక్క వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. సో అందుకు ఈరోజు నేను ఒక పవర్ఫుల్ సింపుల్ టిప్తో మేము ముందుకు వచ్చాను. దీని తర్వాత మీ బ్రెస్ట్ సైజ్ అనేది ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. ఖచ్చితంగా వర్క్ అయ్యే రెమెడీని మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను. బ్రెస్ట్ సైజ్ అనేది ఎందుకు హెవీగా ఉంటుంది కొంతమందిలో, తర్వాత చాలామందిలో ఏంటంటే బ్రెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, కొంతమందిలో హెవీ బ్రెస్ట్ ఉంటుంది. సో వీటికి గల కారణాలు కూడా ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. మీరు ఇప్పుడు నేను చెప్పే సింపుల్ చిట్కాని 7 days అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బ్రెస్ట్ సైజ్ అనేది ఖచ్చితంగా మీకు రెడ్యూస్ అవుతుంది. అలాగే సాగింగ్ బ్రెస్ట్ ఉంటుంది కదా, అది లిఫ్ట్ అవుతుంది అనమాట. చాలా మందిలో ఈ సాగింగ్ బ్రెస్ట్ సమస్య కూడా ఉంటుంది కదా. సో బ్రెస్ట్ లిఫ్టింగ్ కూడా ఏదైనా చెప్పమని అడుగుతున్నారు. సో ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇదేమి సైడ్ ఎఫెక్ట్ వచ్చేదేని చెప్పను, అంతా కూడా హెల్దీ అనమాట. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది 100% వర్క్ అయ్యే రెమెడీ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంక లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది 1 గ్లాస్ వాటర్ అనమాట. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్లెక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఈ అవిసె గింజలు అనేవి మన హెల్త్కి చాలా మంచిది. చాలా రకాలుగా అవిసె గింజల్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గించుకోవడానికి కూడా అవిసె గింజలు మనకి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. అవిసె గింజల్లో మనకి ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. సో ఇవేంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీటిని యూస్ చేయడం వల్ల ఖచ్చితంగా మన బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గుతుందనమాట. 1 స్పూన్ ఫ్లెక్స్ సీడ్స్ని తీసుకొని వాటర్లో వేసి మనం బాగా మిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఫ్లెక్స్ సీడ్స్ని మనం వాటర్లో వేసేసాం కదా, ఇప్పుడు దీని మీద ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్లెక్స్ సీడ్స్ మనకి బాగా వాటర్లో నానుతాయి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఫ్లెక్స్ సీడ్స్ వాటర్ని అందులో పోసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తుంది అల్లం పైన పీల్ అనేది తీసి నేను నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అల్లాన్ని యాడ్ చేస్తున్నాను. 1 inch కంటే కూడా చాలా తక్కువ అండి అల్లం అనేది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, 4 pieces అయితే యాడ్ చేశాను. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఫ్లెక్స్ సీడ్స్ వాటర్ యాడ్ చేసుకున్న గిన్నెను అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ మీద 2-3 minutes అనేది బాయిల్ చేస్తే సరిపోతుంది. అల్లంని యూస్ చేయడం వల్ల మనం బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఖచ్చితంగా మనకి ఫ్యాట్ అనేది కరుగుతుంది. బాడీలో మనకి ఎక్కడ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నా కరిగించడానికి అల్లం అనేది సూపర్గా వర్క్ అవుతుంది. బ్రెస్ట్ సైజ్ అనేది రెడ్యూస్ అవ్వడానికే కాదు, మనకి హెల్త్ పరంగా కూడా అల్లం అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మన శరీరంలో కొవ్వు అనేది ఎక్కడున్నా కరిగించడానికి అల్లం సూపర్గా హెల్ప్ అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. జస్ట్ ఈ 2 ఇంగ్రీడియంట్సే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కాదు. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనం ఎక్కువగా వాటర్ని తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు కూడా మనం వాకింగ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే మనం ఫుడ్ అనమాట సాల్ట్, ఆయిల్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో అలా అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్రెస్ట్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. మనం హెల్తీగా కూడా ఉంటాం. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మసాజ్ చేసుకోవడం వల్ల కూడా బ్రెస్ట్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మీరు ఆలివ్ ఆయిల్ కానీ లేదనుకుంటే మనకి దగ్గరలో దొరుకుతుంది కదా నవరత్న ఆయిల్, అది కూడా మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. 10 minutes అయినా మసాజ్ చేసుకొని 1 hour అయినా ఉంచుకోవాలి. తర్వాత మనం వాష్ చేసుకోవాలి. లేదు అంటే మనం పడుకునే ముందు మసాజ్ చేసుకొని మార్నింగ్ అయినా మనం వాష్ చేసుకోవచ్చు. అలా అయినా మనకి సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో 2-3 minutesకి డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్ తీసుకొని మనం స్ట్రెయినర్ సహాయంతో ఈ డ్రింక్ని మనం
స్ట్రెయిన్ చేసుకోవాలి. సో కలర్ అనేది మనకి కొంచెం చేంజ్ అవుతుంది. ఈ డ్రింక్ ఎప్పుడు తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయో నేను చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బ్రెస్ట్ సైజ్ అనేది ఎందుకు పెద్దగా ఉంటుందో ఒక మాటలో నేను చెప్తాను. బ్రెస్ట్ సైజ్ అనేది పెద్దగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే మనకి కొవ్వు అనేది బాగా పెరిగిపోయినప్పుడు బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వంశపారంపర్యంగా కూడా బ్రెస్ట్ సైజ్ అనేది ఉంటుంది. అధిక బరువు అనేది ఉండడం వల్ల కూడా బ్రెస్ట్ సైజ్ ఉంటుంది. మన శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు అనేవి అధికంగా ఉన్న బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మనకి సమస్య అయితే ఉంటుందన్నమాట బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటే. సో ఈ డ్రింక్ని మీరు ఖచ్చితంగా 7 days ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీకు రిజల్ట్ కనిపించింది అనుకుంటే మీరు ఎన్ని రోజులైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్న డ్రింక్ కాదు. సో తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఈ డ్రింక్ అనేది మనం ఎప్పుడు తీసుకోవాలి అని అంటే మార్నింగ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ డ్రింక్ తీసుకున్న తర్వాత మీరు టిఫిన్ కానీ లేదనుకుంటే భోజనం కానీ చేయండి. ఒక 1 hour అనేది గ్యాప్ ఉండాలి. సో 1 hour గ్యాప్ తర్వాత మీరు టిఫిన్ అయినా భోజనం అయినా చేయొచ్చు. మార్నింగ్ తీసుకోవడం కుదరలేదు అనుకున్నప్పుడు నైట్ టైం అయినా తీసుకోండి. సో గ్లాస్ తీసుకోలేకపోయినా హాఫ్ గ్లాస్ అయినా ఫస్ట్ మీరు ట్రై చేయండి. మీరు 7 daysలోనే ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. సో మనం ఎంతో కొంత ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలండి. ఏదైనా మనం రెడ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు అంటే వెయిట్ లాస్ అయినా అలాగే ఇప్పుడు బ్రెస్ట్ అయినా రెడ్యూస్ అవ్వాలి అనన్నా కొంచెం మనం వాకింగ్ లాంటివి చేస్తూ ఉండాలి. కనీసం మనకు టైం దొరికినప్పుడు రోజులో కనీసం ఒక 15-20 minutes అయినా వాకింగ్ చేయడానికి టైం అనేది కేటాయించండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే వాటర్ అనేది మనం ఖచ్చితంగా ఒక 15 glasses అనేది రోజు తాగాలి. తర్వాత సాల్ట్, ఆయిల్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. సో ఈ విషయాలు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నైట్ టైం పడుకునే ముందు మసాజ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి నవరత్న ఆయిల్ అనమాట. ఇది మనకి దగ్గరలో ఉన్న షాప్స్లో కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ఆయిల్తో బ్రెస్ట్కి మనం మసాజ్ అనేది చేసుకోవాలి. సో ఇది లిఫ్టింగ్కి అలాగే రెడ్యూస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. నేను ఒక వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను. సో కొద్దిగా ఆయిల్ అనేది తీసుకొని బ్రెస్ట్కి మనం మసాజ్ చేసుకోవాలి. లేదనుకుంటే ఆలివ్ ఆయిల్ అనమాట. ఆలివ్ ఆయిల్ అనేది మనకి సూపర్గా వర్క్ అవుతుంది. సో మసాజ్కి మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఆయిల్స్ యూస్ చేయాలి. కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ యూస్ చేయకూడదు. ఆలివ్ ఆయిల్ అనేది మనకి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. సో ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ తీసుకోండి, నవరత్న ఆయిల్ ఉంటే నవరత్న ఆయిల్ తీసుకోండి. ఓకే, కొద్దిగా ఆయిల్ అనేది ఇలా మనం చేతిలోకి తీసుకొని అంటే కొన్ని డ్రాప్స్ అనమాట. సపోజ్ ఇది మన బ్రెస్ట్ అనుకోండి, ఇలా మనం పైకి డైరెక్షన్లో మసాజ్ అని చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇలా రౌండ్గా చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే బ్రెస్ట్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, అలాగే లిఫ్టింగ్ అవుతుంది అనమాట. ఇలా మనం పైకి అనడం వల్ల ఏంటంటే లిఫ్ట్ అవుతుంది బ్రెస్ట్ అనేది. చాలామందికి సాగింగ్ బ్రెస్ట్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో కొన్ని సార్లు ఏంటంటే ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకోలేం, అలాగే ఒక మంచి షేప్ అనేది మనకి షేప్ అవుట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు. సో ఇవేంటంటే లేడీస్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అండి. సో అందుకు నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో ఎవరు కూడా ఏమనుకోవద్దు. సో తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్స్ అనేవి మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే హెల్ప్ అవుతుంది కదా. సో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినప్పుడు మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మంచి రెమెడీస్ అనేవి మీ దాకా అందిస్తాను. ఓకే, ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.